దంగల్ రికార్డులని బాహుబలి 2 కొట్టి ఎంతో కాలం కాలేదు. ఇంతలోనే బాహుబలి రికార్డులని వెంటాడుతూ దంగల్ మళ్లీ మోతమోగించడం మొదలైంది. ఆలస్యంగా చైనాలో విడుదలైన అమీర్ ఖాన్ చిత్రం అక్కడ బీభత్సం చేసేస్తోంది. మొదటి వారంలో సాదాసీదాగా మొదలైన దంగల్ బాక్సాఫీస్ జర్నీ తర్వాత తీవ్ర రూపం దాల్చింది. మొదటి శనివారం $4.69 మిలియన్ వసూళ్లు వస్తే రెండవ శనివారం $13.86 మిలియన్ వసూళ్లయ్యాయి. మొదటి ఆదివారం $5.55 మిలియన్ వసూలు కాగా రెండవ ఆదివారం $12.50 మిలియన్ వచ్చాయి. ముందుకు వెళ్లే కొద్దీ మరింతగా వసూళ్లు చేస్తున్న దంగల్ కేవలం 10 రోజుల్లోనే చైనాలో 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేసింది. ఇండియాలోనే దంగల్ 500 కోట్ల గ్రాస్ సాధిస్తే దంగల్ చైనాలో అంతకంటే ఎక్కువ సాధించే దిశగా దూసుకుపోతోంది. బాహుబలి 1200 కోట్లకి పైగా వసూళ్లు సాధించినప్పటికీ దాంట్లో 1000 కోట్లు ఇండియాలోనే వచ్చాయి. కానీ దంగల్ చైనా నుంచే 600 కోట్లకు పైగా వసూళ్లు తెచ్చుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే దంగల్ ఇండియాతో పాటు మిగిలిన దేశాల్లో సాధించిన వసూళ్లతో సమానంగా చైనాలో సాధించడం కష్టమేమీ కాదనిపిస్తోంది కూడా. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.